వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని 1వ సచివాలయం దగ్గర మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పోలూరు సుబ్బారాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పోలూరు అమర్నాథ్ మరియు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యాలయం వద్ద ప్రతిరోజు మధ్యాహ్నం 5 రూపాయల క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. శుక్రవారం సుబ్బారాయుడు కుటుంబ సభ్యుల కోరిక మేరకు 5 రూపాయలు కూడా తీసుకోకుండా మాంసాహార విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే దాతలు తమ ఇండ్లలో జరుగుతున్నటువంటి శుభకార్యాలలో గాని, మరణించిన వారిని స్మరించుకుంటూ గాని భోజనం ఏర్పాటు చేయాలనుకుంటే తమను సంప్రదించాలని ఆయన అన్నారు. అదేవిధంగా పోరుమామిళ్లలో జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ, సుబ్బరాయుడు తమ ఒకే హాస్టల్లో చదువుకున్నామని, మిత్రుని మరణం వారి కుటుంబానికే కాక తనకు బాధ కలిగించిందని, ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ భోజన ఏర్పాటు చేయడం అభినందనీయమని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు బంధువులు హరి, వెంకట సుబ్బయ్య, ఎంటీఎఫ్ సభ్యులు, రంగసముద్రం పంచాయతీ వర్కర్స్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, యూత్ లీడర్స్ లీలా శివ, గంప శ్రీను, ఆంజీ, ఎంపీటీసీ చంద్రాయుడు తదితరులు పాల్గొన్నారు.